హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే బిగినర్స్కి కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటా. స్మాల్ టిప్సే కానీ గ్రోత్ అయితే చాలా ఉంటుంది. ఇది బిగినర్స్కి అయితే ఉపయోగపడుతుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఏమిటంటే, మీరు వీడియో తీసేటప్పుడు స్టాండర్డబుల్గా ఉండేటట్టు చూసుకోండి కెమెరా. ఎందుకంటే షేడ్ అయితే వీడియో బాగుండదు అంతగా. స్టెబిలైజేషన్ ముఖ్యం, ఎందుకంటే వీడియో తీసేటప్పుడు షేడ్ అయితే వ్యూస్ అనేది ఎక్కువ రావు. ఇది చూసుకుంటే కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే వీడియో క్వాలిటీ ఎంత బాగుంటే అంత వ్యూస్ వస్తాయి. ఎందుకంటే వీడియో క్వాలిటీ ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో వ్యూవర్స్ కూడా వీడియో క్వాలిటీ బాగుంటే చూస్తారు, లైక్ చేస్తారు అండ్ షేర్ కూడా చేస్తారు. వీడియో క్వాలిటీ ముఖ్యం, క్వాలిటీ ఉండేటట్టు చూసుకోండి. క్వాలిటీ ఉంటేనే వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, వీడియోకి వాయిసే మెయిన్ ముఖ్యం. ఎందుకంటే వీడియో క్లారిటీ ఉన్న వాయిస్ అంతగా లేకపోతే వ్యూవర్స్ చూడరు. వాయిస్ క్లారిటీ ఉంటేనే వ్యూవర్స్ ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, చాలామంది యూట్యూబర్లు ఏమిటంటే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. అంటే టైమింగ్ కాకుండా ఏదో వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి చేద్దామని ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేస్తుంటారు. ఏమిటంటే, మీరు ఒక టైం కేటాయించుకోండి. ఆ టైంకే మీరు వీడియో అప్లోడ్ చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే వ్యూవర్స్ వెయిట్ చేస్తుంటారు, ఈ టైంకి ఈ వీడియో అప్లోడ్ చేస్తాడు కదా ఈ ఛానల్లో, చూద్దాము అని ఆ టైంకి వెయిట్ చేస్తుంటారు. ఒక టైం అనేది ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఇది మార్నింగ్ కావచ్చు, లేకపోతే ఈవినింగ్ కావచ్చు, పలానా టైం అనేది ఫిక్స్ చేసి పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, వీడియో అనేది డే బై డే కానీ లేదంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి. బిగినర్స్కి ఏమిటంటే, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే గ్రోత్ అనేది ఉంటుంది. లేదంటే డే బై డే వీడియో అప్లోడ్ చేసినా ఏం పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, మీరు వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియోకి ట్యాగ్స్ అనేటివి ఇవ్వండి. ఎక్కువ వ్యూవర్స్ సెర్చ్ చేస్తుంటారు కదా, ట్యాగ్స్ ఎక్కువ ఏ ఏ ట్యాగ్స్ సెర్చ్ చేస్తున్నారు, ఏమిటి ఏవి కంటెంట్ సెర్చ్ చేస్తున్నారు అని తెలుసుకొని ఆ సెర్చ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అనేటివి మీరు ట్యాగ్స్గా రూపంలో ట్యాగ్స్కి ఇస్తే మీకు బెటర్గా ఉంటుంది. ట్యాగ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎందుకంటే వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో అనేది ఫస్ట్లే వస్తుంది. అందువల్ల మీకు బెటరు, ఎక్కువ వ్యూస్ రావడానికి కానీ సబ్స్క్రైబర్లు పెరగడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము వ్యూస్ రావట్లేదు అంటున్నారు. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి, లేదంటే డే బై డే కానీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి కొంతమందికి చూస్తుంది, కొంతమంది రాదు. కొంతమంది వేరే వాళ్ళతో డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎడిట్ చేయించుకొని ఆ థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళైతే 100 రూపీస్ తీసుకుంటారు, కొందరు 50 రూపీస్ తీసుకుంటారు. మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు మీరే ఎడిట్ చేసుకునేది బెటరు. థంబ్నెయిల్ చూసిన వెంటనే మీ సబ్స్క్రైబర్లు ఎంపైనా వీడియో క్లిక్ చేసి చూడడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. థంబ్నెయిల్ అయితే బాగా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ మీకు వీడియోలో ఏముందో డిస్క్రిప్షన్ రూపంలో రాయండి. ఇది రాస్తే రాయవచ్చు, లేదంటే లేదు. కొంతమంది రాస్తుంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది కూడా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో మీకు దానికి వీడియో సంబంధించిన ఏదైతే రాయండి, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, చాలామంది సక్సెస్ కోసమే వీడియోస్ చేస్తుంటారు. సక్సెస్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ మీ దగ్గర కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ మీద వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోండి. సక్సెస్ అనేది ఎప్పుడో రోజైతే వస్తుంది కదా, రాకుండా అయితే ఉండదు కదా. అందుకే కంటెంట్ ముఖ్యం. కంటెంట్ మీకు ఏదో కంటెంట్ ఉందో ఆ కంటెంట్ను తీసుకొని వీడియోస్ తీసుకుంటూ వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది కొన్ని కంటెంట్స్ యూజ్ చేస్తుంటారు. ట్రావెల్ కానీ, వ్లాగ్స్ కానీ, షార్ట్స్ వీడియో కానీ, కామెడీ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఇవి యూజ్ చేస్తుంటారు. అవి కాకుండా కొత్త కంటెంట్, అంటే ఎవరు చేయకుండా కొత్త ఉంటుంది, కొత్త కంటెంట్తో చేస్తే గ్రోత్ అయితే చాలా ఉంటుంది. ఎవరు చేయని కంటెంట్తో మీరు చేసినారనుకో తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. కంటెంట్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ అయితే ఏమి, కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో కొన్ని క్లిప్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ కోసం చూస్తుంటారు. అలా అయితే చేయొద్దండి. ఎందుకంటే
వేరే వాళ్ళ వీడియోస్ తీస్తే మీకేం లాభం వస్తుంది? వాళ్ళ వాళ్ళ వీడియోస్ చేయడం వల్ల మీకేం రాదు. మీ వీడియోస్ ఓన్గా క్రియేట్ చేసి ఓన్ కంటెంట్తో అయితే చేయండి. ఇదైతే బెటరు. ఎందుకంటే వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మానిటైజేషన్ చేసేటప్పుడు వాళ్ళు రివ్యూ చూస్తారు. మీదా లేదా వేరే వాళ్ళదా, ఇక్కడ నుంచి తీసుకొచ్చారా, సోషల్ మీడియా నుంచా లేదంటే వేరే వెబ్సైట్ నుంచా అనేది చెక్ చేస్తారు. అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల మీకు మానిటైజేషన్ కాదు ఛానల్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రెవెన్యూ అనేది జనరేట్ కాదు. మీ రెవెన్యూ అనేది తీసుకోలేరు యూట్యూబ్ నుండి. మీరు ఒక రకంగా ఫెయిల్యూర్ అయినట్టే. ఓన్గా వీడియోస్ చేయడం వల్ల అయితే గ్రోత్ చాలా ఉంటుంది. సబ్స్క్రైబర్లు కూడా తొందరగా వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే, చాలామంది వీడియోస్ తీసేటప్పుడు హ్యాండ్తో యూజ్ చేసి వీడియోస్ చేస్తుంటారు కదా. నేను చెప్పేది ఏంటంటే, మహా అంటే పోతే బడ్జెట్ పోతుంది. కొన్ని ఉంటాయి ట్రైప్యాడ్ కానీ లేదంటే మొబైల్ గింబల్ కానీ యూజ్ చేసి వీడియోస్ తీయండి. హ్యాండ్తో యూజ్ చేసి తీయడం వల్ల షేడ్ అవుతుంది కదా. ట్రైప్యాడ్ కానీ లేదంటే మొబైల్ గింబల్ కానీ యూజ్ చేయండి. మొబైల్ గింబల్ వల్ల చాలా ఉపయోగం ఉంది. స్టాండర్డ్గా వస్తుంది, విజువలైజేషన్ కూడా బాగుంటుంది, వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. మనం ఫోకస్ చేసేటప్పుడు ఎలాంటి షేడ్స్ రావు, స్టాండబుల్గా ఉంటుంది. అందుకే గింబల్ యూజ్ చేయడం బెటరు. ఈ వీడియో చాలామంది బిగినర్స్ యూట్యూబర్స్కి అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆన్ చేసుకోండి. ఎందుకంటే కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.